ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನೀವೆಲ್ಲರೂ ಹೇಗಿದ್ದಾರಾ? ನಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೇವೆ. ఏంటి రమ్య కన్నా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదని అనుకుంటున్నారు కదా! సో, మీ అందరి కోసం అయితే నేను చెప్పేస్తున్నాను. బెంగుళూరులో ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయితే ఫ్లవర్ షో అయితే జరుగుతది లాల్‌బాగ్‌లో. సో, లాల్‌బాగ్‌కయితే వెళ్తున్నాను ఇవాళ మేము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పటినుంచో లాల్‌బాగ్ ఫ్లవర్ షోకెళ్తే వెళ్ళాలని అనుకున్నాను. బెంగుళూరుకొచ్చి 7 ఇయర్స్ అయితే అయింది. కానీ ఇన్ని ఇయర్స్‌లో నేను ఏ రోజు మేమిక్కడ ఉండింది లేదు. సో, వెళ్ళలేకపోయాను. ఫైనల్‌గా ఈ ఇయర్ అయితే వెళ్తున్నాను. సో, నేను చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. కానీ మాకు వెళ్ళే టైంలోనే మాకు వర్షం అయితే పడింది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వర్షం అయితే ఏం లేదు. మేము మధ్యలో వెళ్ళిన తర్వాత ఫుల్లు వర్షం పడింది. చాలా చాలా కంగారేసింది. మేమక్కడ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. బెంగుళూరు క్లైమేట్ అయితే మామూలుగా ఉండదు. ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటదో కూడా చెప్పలేము. సో, అందుకోసం అని చెప్పి ఇంక మేము ఏం చేయలేము. ఇంక ఎలాగైతే స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంక కంపల్సరీ వెళ్ళాలని చెప్పి ఇంక వెళ్ళిపోయాము. సో, మేము అక్కడికి వెళ్ళంగానే వర్షమైతే ఆగింది. సో, మేము కొంచెం హ్యాపీ అయిపోయాను. మేమైతే వీకెండ్స్‌లో ఎళ్ళాము. సో, వీకెండ్స్‌లో ఏంటంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. అందులోనూ మనకిక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువ మందొస్తుంటారు. చాలా చాలా ఫేమస్ ఈ ఫ్లవర్ షో అనేది. చాలా అంటే చాలా ఫేమసు. చాలా ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు ఈ ఫ్లవర్ షోని చూడ్డానికి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ 2 టైమ్స్ అయితే జరుగుతది. ఇండిపెండెన్స్ డేకి ఒకసారి జరుగుతది. ప్లస్ రిపబ్లిక్ డేకి ఒకసారి జరుగుతది. ఈ 2 టైమ్స్ కూడా 10 డేస్ అయితే ఈ ఈవెంట్ అయితే జరుగుతది. షో అనేది. చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్‌నన్నీ కూడా మనకు నేషనల్ వైస్, ఇంటర్నేషనల్ వైస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి ఇక్కడ ప్రెజెంట్ చేస్తారంట. ప్రతి ఇయర్ కూడా 10-12 లాక్స్ మందైతే ఈవెంట్‌కైతే వస్తూ ఉంటారని చెప్తున్నారు. చాలా ఫేమస్ బెంగుళూరులో ఈ లాల్‌బాగ్ ఫ్లవర్ షో అనేది. మీరెప్పుడైనా మీకు పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ ఫ్లవర్ షోకైతే విజిట్ అవ్వండి. సో, ఈ ఫ్లవర్ షో అయితే 218వ ఫ్లవర్ షో అంట. చాలా అంటే 218 ఫ్లవర్ షోలు చేశారంటేనే మీరొకసారి థింక్ చేయొచ్చు. చాలా చాలా ఎంత ఫేమస్ అని చెప్పేసని. సో, అందుకోసం అని చెప్పి నేను ఎన్నో ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్న ఈరోజు నేనైతే వచ్చేసాను. ఎంటర్ అవ్వంగానే చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉన్నాయి చూడండి. ఇక్కడ స్కానర్స్ కూడా పెట్టున్నారు చూడండి. ఎందుకంటే మనకు అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ క్యూలో మనకు ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా మనం స్కాన్ చేసుకొని ఇక్కడి నుంచే మనం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే వీక్ డేస్‌లో రూ. 80, వీకెండ్స్‌లో రూ. 100 ఉంది. చిన్న పిల్లలకైతే ఏ డే అయినా కూడా రూ. 30. సో, నేను, మా పాప, మా ఎదురింటి పాప, సో, మా ఆయన నలుగురం వెళ్ళాము. సో, ఇంక లాల్‌బాగ్‌లోకైతే ఎంటర్ అయిపోతున్నాము. అక్కడ మనకు టాప్‌లో మీకు ఒక హిల్ కనిపిస్తుంది చూడండి. అదైతే లాల్‌బాగ్ హిల్. సో, మేము ఫస్ట్ ఏమంటే అంతా చూసుకొని లాస్ట్‌లో వద్దామని చెప్పి అనుకున్నాము. లోపలికి ఎంటర్ అవ్వంగానే వెల్కమ్ టు ఇండిపెండెన్స్ డే 218థ్ ఫ్లవర్ షో అని చెప్పి బోర్డ్ అయితే ఉంది. సో, అక్కడి నుంచి మనం లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. సో, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. ఎటు చూసినా ఫ్లవర్సే. అది ఒక్క ఫ్లవర్ నేమ్ కూడా నాకైతే తెలీదు. కొన్ని తెలిసుండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది ఫ్లవర్ నేమ్స్ అయితే తెలీదు. ఇక్కడ చూసారంటే చూడండి చైనీస్ లుక్‌లో అయితే ఉంది. దీని పేరైతే బొన్సాయి పార్క్ అంట. సో, ఇందులో ఏంటంటే రకరకాల చెట్లున్నాయి. మనకేంటంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి గదా! అలాంటివి బుజ్జి బుజ్జిగా మనకు బొన్సాయి అంటారు వాటిల్ని. సో, వాటి లుక్ అయితే మామూలుగా లేదు. మీరు లోపలికొస్తే మీకే తెలుస్తది. వచ్చేసేయండి. ఇక్కడ చాలామంది సెల్ఫీ స్టిక్‌లు గూడా అమ్ముతున్నారు. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఈజీగా. సో, ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్‌లో మనకు బుద్ధ స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ పక్కన ఇది ఆల్మోస్ట్ ఒక చైనీస్ లుక్‌లోనే ఉంది. సో, ఇవంతా కూడా చాలా క్యూట్‌గున్నాయి. సో, వాటి దగ్గరన్నీ కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో, అక్కడి నుంచయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సో, లోపలికి ఎంటర్ అవుతుంటే చూడండి అయ్యేమో చాలా పెద్ద ట్రీస్ లుక్ ఉంటది. కానీ మనకేమో చిన్నవుంటాయన్నమాట. సో, చూడండి ఎంత క్యూట్‌గున్నాయో. చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బా నచ్చాయి. సో, మీరెళ్తే కంపల్సరీ ఈ బొన్సాయి పార్క్‌లోకైతే వెళ్ళండి. అక్కడ చాలామంది ఏమున్నాయి అక్కడ చెట్లే గదా! అని చెప్పేసని చాలామందయితే లోపలికైతే వెళ్ళలేదు. మేము చూసాము. కానీ మీరైతే కంపల్సరీ వెళ్ళండి. సూపర్‌గా అయితే ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. మీరసలు అక్కడికెళ్ళిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ లైవ్‌లో చూస్తే ఆ ఫీలే వేరుంటది. సో, ఇంకా లెఫ్ట్ సైడ్‌లో చూసినట్లయితే చూడండి ఎంత బిగ్గున్నాయో అది అల్లుకుపోయి ఉన్నాయి. నాకైతే ఆ చెట్టు అది ఎలా పెరిగిందో ఎన్ని ఇయర్స్ ఉంటాయో కూడా తెలీదు. చాలా ఇయర్స్ అయితే ఉంటది. ఈ బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్యూట్‌గుందో. అదొక పెద్ద జంగుల్ ఉన్నట్టుంది కానీ అది మొత్తం చూస్తే ఇంతే ఉంటది. సో, చాలా చాలా బావుంది. కంపల్సరీ మీరు మిస్ చేయకుండా అయితే వెళ్ళండి.
ఈ బొన్సాయి పార్క్‌లోనే ఒక సైడ్ మొత్తం చెట్లున్నాయి. ఇంకొక సైడ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఆ నేమ్స్ కూడా మనకు తెలీదు. చాలా మందికి అన్ని నేమ్స్ తెలీదు. సో, ఎందుకంటే ఎన్ని లాక్స్ మనకు డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయన్నమాట. సో, వాటిల్ని మనం ఫైండ్ ఔట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు ఎన్నో డేస్ అయితే పడతది. ఇక్కడ మీరు చూస్తున్న చెట్టయితే ఫిగ్గు. చూడండి ఫిగ్ చెట్టు మనకు అత్తి పండ్లుంటాయి గదా! సో, చూడండి ఎంతో పెద్ద చెట్టయితే ఇక్కడ ఎంత బుజ్జిగుంది. ఈ చెట్టయితే చింత చెట్టు. మనకి చింత చెట్టు కనిపిస్తది గదా! సో, ఆ చింత చెట్టు. అన్నీ చాలా చాలా బావున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది చూడండి ఎంత హైట్‌లో ఉన్నాయో ఈ చెట్టయితే. అవి ఎలా అల్లుకుపోయాయో కూడా ఎన్ని ఇయర్స్ ఉంటాయో కూడా మనకు తెలీదు. చాలా అంటే చాలా బావుంటాయి. కంపల్సరీ మీరు ఇందు లోపలికైతే వెళ్ళండి. సో, ఇంక ఇక్కడి నుంచయితే బయటకొచ్చేసాము. సో, బయటకి రాంగానే మనకి టాప్ హిల్ కనిపిస్తుంది గదా! సో, అక్కడికైతే మేము ఫస్ట్ ఎళ్ళలేదు. లాస్ట్‌లో వెళ్దామని చెప్పి మేమైతే ఇప్పుడు ఫ్లవర్ షోకయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చేస్తున్నారు. ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి ఇంకా ఎక్కువవుతున్నారు. సో, మార్నింగ్ టైమ్స్‌లో వస్తే మాత్రం కొంచెం క్రౌడ్ తక్కువుంటారు. మనకు ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో వస్తుంటే మనకు చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోతారు. సో, ఇంకా బొన్సాయి పార్క్‌లో నుంచి బయటికి రాంగానే రైట్ సైడ్‌లో మనకి ఇక్కడ ఒక టన్నెల్ అయితే ఉంది. ఇది చాలా చాలా క్యూట్‌గుంది. కంపల్సరీ మీరు ప్రతీదీ మిస్ చేయకుండా మీరు మళ్ళీ విజిట్ చేయండి. సో, ఈ టన్నెల్‌లోకైతే ఎంటర్ అయిపోతున్నాము. మా పిల్లలైతే చాలా చాలా ఎక్సైట్ అవుతున్నారు. చాలా బా అనిపిస్తుంది వాళ్ళకైతే. మనకి ఇంట్లోనే ఉంటుంటాం కదా! సో, అలా వీకెండ్స్‌లో అలా బయటికెళ్తుంటే వాళ్ళకి కొంచెం రిఫ్రెష్‌నెస్ ఉంటది. సో, ఇప్పుడు అందులోనూ ఆగస్ట్ కాబట్టి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచిగా చెట్లన్నీ చిగురిచ్చున్నాయి. గ్రీనరీ అయితే చాలా చాలా బావుంది. సో, చాలా క్యూట్‌గున్నాయి. ఇంకా అదే కంటిన్యూ అవుతుంటే ఇక్కడ మనకొక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా వస్తది. అదైతే నాకు భలే అనిపిచ్చింది. వాటర్ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు అక్కడేమన్నా వాటర్ ఎళ్తాయో ఏమో తెలీదు కానీ, ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మాత్రం నాకు చాలా బా నచ్చేసింది. మేము బిఫోర్ కూడా లాల్‌బాగ్‌కెళ్ళాము. కానీ అప్పుడేంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి ఏమీ ఉండవు. జస్ట్ నార్మల్‌గుంటాయి. కానీ అప్పుడు మేమెళ్ళిన టైంలో అయితే సమ్మర్‌లో వెళ్ళాము. సో, సమ్మర్‌లో ఏంటంటే మ్యాంగోస్ అయితే అమ్ముతున్నారు. అక్కడ స్టాల్స్ అన్నీ పెట్టారు. సో, మ్యాంగోస్ అన్నీ పెట్టారు. మేము అక్కడ మ్యాంగోస్ కూడా అప్పుడు పర్చేస్ చేసుకున్నాము. సో, ఇంక మనం ఎళ్ళంగానే మనకు స్నాక్స్ కౌంటర్ అయితే కనిపించేసరికి మా పిల్లలకి ఎక్కడ లేని ఆకలైతే వచ్చేసింది. సో, వాళ్ళ కోసం వాళ్ళ పొట్టను కొంచెం చల్లబరచాలని చెప్పి కొన్ని స్నాక్స్ అయితే తీపిచ్చేసాను. సో, చూడండి బ్యాక్ సైడ్ అయితే బుద్ధ ఎంత క్యూట్ ఉన్నారో. ఆయన ముందు కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారో. ఎక్కడ ఏ కార్నర్‌లో చూసినా ఫ్లవర్స్ కంప్లీట్‌గా ఉంటాయి. ఇక్కడ సఫారీ కూడా ఉంటది. కావాలంటే వెహికల్స్‌లో మనము సరౌండింగ్స్ మొత్తం తిరగొచ్చు. సో, వాటికి చార్జబుల్ ఉంటది. సో, ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చాలా చెట్లయితే ఎలా ఉన్నాయంటే అండి, ఎంత బావున్నాయంటే ఫుల్లు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న చెట్లు కదా! సో, చాలా చాలా బావున్నాయి. ఇందులో మధ్యలో చూస్తే మీకు చూడండి అది క్రిస్మస్ ట్రీ ఉంది చూడండి. ఎంత బాగా ఏదో నించోబెట్టినట్టే ఉంది. చాలా చాలా బావుంటది. ఎదురుగ్గా కనిపించేదే గ్లాస్ హౌసు. అందులోనే మనకిప్పుడు ఫ్లవర్ షో అయితే పెట్టేది. మనం వెళ్ళిపోతున్నాము. అరే! మేము వెళ్ళాలి అనుకున్న టైంకి ఎగ్జాక్ట్‌గా వర్షం వచ్చేసిందండి. చూడండి ఎంత వర్షం వస్తుందో. అసలు మాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. అసలు మేము మళ్ళీ వెళ్తామా లేదా అని చెప్పి అయితే అనుకున్నాము. మేము సేఫ్ సైడ్‌గా అయితే అంబ్రెల్లాస్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఒకవేళ బై మిస్టేక్ మీరు మర్చిపోయి గాని వస్తే అక్కడ అంబ్రెల్లాస్ కూడా అమ్ముతుంటారు. కొంచెం బార్గెయిన్ చేసి అయితే తీసుకోండి. కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటది. వాళ్ళైతే చెప్తారు కానీ కొంచెం మీరు బార్గెయిన్ చేస్తే మీకు కొంచెం తక్కువకే వస్తాయి. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ స్టిల్ పిల్లలున్నారు కాబట్టి మొత్తం తగ్గేదాకా వెయిట్ చేస్తున్నాం మేమైతే. నేను ఇంత కొంచెం తగ్గడమే చాలా ఎక్కువ. మీరు మీ పని చూసుకో అన్నట్టుంది ఈ వర్షము. సో, ఇంక మేము ఇంకా సరే అని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా చాలా ఉంది. ఇది చాలా చాలా పెద్ద పార్కు. మనం వన్ డేలో అసలు మార్నింగ్ వస్తే మొత్తం తిరగడానికే సరిపోతది. అలాంటి ఇన్ని ఫ్లవర్స్ ఉన్నప్పుడు హడావిడిగా అయితే వెళ్ళలేం కదా! సో, నిదానంగా చూసుకుంటూ అయితే వెళ్ళాము. మేము గ్లాస్ హౌస్‌కి వెళ్ళడానికి కొంచెం టైం పడతదని చెప్పి పక్కనే ఇంకొక ఫ్లవర్ షో ఉంది. సో, దానికైతే వెళ్తున్నాము. ఫస్ట్ దీన్ని చూసేసుకొని తర్వాతయితే వెళ్దామని చెప్పి ఇంకిక్కడికెళ్తున్నాము. చాలా స్క్రీన్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా పెట్టున్నారు. సో, ఇంక వీటి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ పెట్టున్నారు. చాలా చాలా క్యూట్‌గున్నాయి. సో, లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికెళ్తే ఇక్కడ కూడా కొంచెం టైప్ ఆఫ్ బొన్సాయియే ఉన్నాయి. సో, బొన్సాయి ఉన్నాయి. ప్లస్ ఇవి చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్‌గున్నాయి. చాలా చాలా బావున్నాయి. సో, చూస్తుంటే కళ్ళకి అలా చూసుకుంటూ ఉండిపోవచ్చు. ఇవి చూడండి ఇవైతే ఒరిజినల్ ఫ్లవర్స్‌తోనే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ చేసున్నారు.
ఇందులో కీ చైన్స్ ఉన్నాయి. తర్వాత వాల్ ఆర్ట్స్ ఉన్నాయి. తర్వాత చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి. చూడండి ఇక్కడ కొన్ని చైన్స్ కూడా ఉన్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇక్కడ చూడండి హనీ బీస్‌ని ఇక్కడ హనీ కూడా అమ్ముతున్నారు. అక్కడ కాస్ట్ అడిగితే అరౌండ్ 200, 300, 400 అలా చెప్పారు. సో, ఇక్కడ చూడండి మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు హనీ బీస్ తోటి. అలా దగ్గరకి ఇంక అలా ఉండిపోయారు. ఇక్కడ చూడండి చాలా క్యూట్ మనకు పాట్స్ అయితే ఉన్నాయి. ప్లాంట్స్ పెట్టుకోవడానికి హ్యాండ్ బ్యాగ్ షేప్‌లో, తర్వాత షూ షేప్‌లో, తర్వాత ట్రయాంగిల్ షేప్‌లో. నాకైతే ఈ అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. కానీ కాస్ట్ అయితే అరౌండ్ 1100 రూపీస్ అయితే ఉంది. సో, ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు. అందుకే నేను టచ్ చేసి మరీ చూసాను. సో, చాలా బాగున్నాయి. క్యూట్‌గున్నాయి. సో, ఇక్కడ ఇంకా వాళ్ళంతా కూడా అంతా పర్చేస్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి కావాల్సినవి మనకు రీజనబుల్ ప్రైజెస్‌లోనే దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆర్ట్స్ కూడా చేసి పెట్టున్నారు. చాలా చాలా బాగున్నాయి. ప్రతి చెట్టు చుట్టూ కూడా డిఫరెంట్ ఫ్లవర్స్. డైరెక్ట్ ఇవి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే అండి, ఫ్లవర్స్‌ని జస్ట్ కోసుకొచ్చి పెట్టేయడం కాదు. డైరెక్ట్‌గా పాట్ తోటే పెడుతున్నారు. ఈ 10 డేస్ కూడా వాటికి ఎలాంటి వాడిపోవడం కానీ, ఎలాంటి ఇష్యూ లేకుండా చాలా క్యూట్‌గా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. సో, చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. అరేంజ్‌మెంట్ చేశారు చూడండి. అంత క్యూట్‌గా చేశారు. మీరు కంపల్సరీ ఈ ఇయర్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ రావడానికైతే ట్రై చేయండి. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన ఫ్లవర్స్. ఫైనల్లీ గ్లాస్ హౌస్ దగ్గరికైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. సో, ఇంక మనం గ్లాస్ హౌస్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. సో, అక్కడికి వెళ్ళిన దగ్గర ఇక్కడ ఇంత ఉన్నాయనుకుంటే ఇంకా దీనికన్నా డబుల్, త్రిబుల్ ఉన్నాయండి అక్కడ. బాబోయ్! మామూలుగా లేదు. అసలు నేను చాలా హ్యాపీ అయిపోయాను. వచ్చిన దానికి వర్త్ ఇట్ అనమాట. సో, నాకు చాలా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే, అలా వర్షం పడుతున్నా కూడా అంబ్రెల్లాలు పట్టుకొని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి, సో, అంబ్రెల్లాలు పట్టుకొని అయితే వచ్చేస్తున్నారు. బై మిస్టేక్ ఎవరైనా తీసుకురాకపోయినా అక్కడ అవైలబిలిటీ అయితే ఉన్నాయి పర్చేస్ చేసుకోవడానికి. సో, మేము డైరెక్ట్‌గా ఈ హౌస్‌లోకి ఎంటర్ అయిపోవచ్చేమో అని చెప్పి హడావిడిగా అయితే వెళ్తున్నాను. సో, దగ్గరికెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే ఎంట్రీ ఇటు కాదు. ఇక్కడ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు. ఈ రౌండ్ చూసుకుంటూ వెళ్ళి మళ్ళీ లోపల నుంచి మనమైతే బయట రావాలి. సో, ఇంక సరే అని చెప్పి ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ గ్లాస్ హౌస్ చుట్టూ కూడా ఫ్లవర్సే. చాలా చాలా బాగుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్‌గా ఇక్కడ ఈ ఫ్లవర్స్ అవ్వంగానే పికాక్ అయితే వచ్చింది. సో, పికాక్ చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద పికాక్‌ని చేశారు. గ్రీనరీ అయితే మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. మా పాపకైతే చాలా చాలా నచ్చేసింది ఈ స్పాట్ అయితే. ఆమెకి ఎంత నచ్చిందంటే ఆ ప్లేస్‌ని అసలు వదిలి రాలేకపోతుంది. ఈ ఫ్లవర్ షోలో అయితే కిట్టూరు రాణి చెన్నమ్మ దేవి గారి గురించి అయితే ఇక్కడ మనం చెప్తున్నారు. సో, ఆమె అయితే 1778లో పుట్టింది. 1829లో అయితే చనిపోయింది. ఆమె చిన్న వయసులోనే కత్తి, కవచం పట్టి యుద్ధ కళలన్నీ నేర్చుకునింది. కిట్టూరు రాణి చెన్నమ్మని కర్ణాటక వీరనారిగా పిలుస్తారు. అంతేకాకుండా ఈమె భారత తొలి స్వాతంత్ర సమర యోధునిగా గుర్తించబడింది. ఈమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఒక్కరోజు సరిపోదు ఆమె గురించి చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే నాకు వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. సో, అందుకోసం అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఈమె గురించి మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం గ్లాస్ హౌస్‌లోకి కూడా ఇంకా వెళ్ళలేదు. సో, గ్లాస్ హౌస్ మనకు అసలు చాలా టైం కావాలి. ఇందులో మనకు ఇంకా వాటర్ ఫౌంటైన్ వ్యూస్ ఉన్నాయి. తర్వాత మనకు ఆమె కోట్ ఉంది. ఆమె సమాధి చేసిన స్టాచ్యూ ఎక్కడైతే ఉందో సో, ఆ ప్లేస్ అయితే మనకు ఫ్లవర్ షోలో అయితే మనకి డిస్ప్లే చేశారు. సో, ఇదే ఆమె సమాధి చేసిన ప్లేసు. నెక్స్ట్ వీడియోలో ఆమె గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.